ఈరోజు నేను ఎంత బాధల్లో ఉన్నానంటే చెప్పలేనంత బాధల్లో ఉన్నాను. ఇక్కడికైనా నాకు న్యాయం దొరుకుతుంది, నా కుటుంబానికి మాకు న్యాయం దొరుకుతుందని ఎమ్మెల్యే గారు శ్రీమతి ఆర్కే రోజా గారు, మా వైఎస్ఆర్ పార్టీ తరఫున వచ్చిన ప్రతి ఎమ్మెల్యేలు కూడా మాకు అండగా ఉండి మాకు న్యాయం జరగాలని మేము ఇక్కడ హ్యూమన్ రైట్స్కి వచ్చి అక్కడ జరుగుతున్న ప్రతి ఒక్క అన్యాయాల్ని, అరాచకాల్ని, అక్రమాలని కూడా ప్రతిదీ మేము ఆధారాలతో సమర్పించాము. మాకు సార్ న్యాయం జరిపించండి. అందరికీ మేము ప్రతి ఒక్కరికి అఫీషియల్కి కానీ, కలెక్టర్కి కానీ, మున్సిపల్ మినిస్టర్ కానీ ఎవరెవరు ఉన్నారో అందరికీ అతను చేసిన ప్రతి ఒక్క చిన్న తప్పుని కానీ మేము అందరికీ తెలిపించినా కూడా మాకు న్యాయం జరగట్లేదు. కాబట్టి ఇంత దూరం వచ్చి మాకు న్యాయం జరిపించుకొని పోవాలి. మేము ఇంత వచ్చాము. ఈరోజు ప్రాణ హామీ ఉంది అన్న భయంతో నేను మీ భర్తని, మీ పిల్లల్ని, కొడుకుని తీసుకొని పోయి ఎన్కౌంటర్ చేయిస్తానని పబ్లిక్లో చెప్పడం జరిగింది. ముద్దుకృష్ణం నాయుడు గారు చెప్పారని ఆ కమిషనరు నేనేం చెప్పినా సిఐఎస్ఐ చేస్తారనే ఆ మాట నన్ను చాలా కదిలి వేసేసింది. నేను ఎంత ధైర్యంగా ఉన్నా, ఎంత ఎదుర్కొన్నా, 1 సంవత్సరంగా డెవలప్ చేయాలన్నా ఆ మాటతో నేను చాలా బాధాకరంగా నేను బాధపడినాను. మా కోడళ్ళు, మా అత్తగారు, మా మనవరాళ్ళంతా మనం రాజకీయంలో ఉన్నాము అనే దీంతోనే మనల్ని ఇంత ఇది చేస్తారా? మనం గెలవడమే తప్పేనా? అది ఒకటేనా మనం చేసిన తప్పు? దానికి మనల్ని ఇంత ఇబ్బంది పెడతారని వాళ్ళు బాధపడి చెవటకానే దద్దమ్మ చైర్మనే నువ్వు అని ఆ సిఐ నాగరాజు, ఆ ఎస్ఐ వాళ్ళు, పోలీసులు వచ్చిన వాళ్ళు మా ఇంటి గేటును పగలగొట్టి సీసీ కెమెరాలు ముందు ఉంది అని తీసి దాని కరెంటుని ఆఫ్ చేసి అంత దారుణంగా లోపల చేసినంత తప్పు మేము ఏం చేశాము? మాకు అరెస్ట్ వారెంట్ అన్నా చూపించండి సార్. కనీసము ఏ కేసు మీద మీరు అరెస్ట్ చేస్తున్నారు నన్ను, నా పిల్లల్ని, నా భర్తని? ఏమి దీనికి నీతి లేదా అని అనిన దానికి ఇక్కడ చెప్పాల్సిన అవసరం మాకు లేదు. ఏదైనా అక్కడ స్టేషన్లో చెప్తాను, జరగండి. నేను కుక్కని ఒక జంతువుని లాక్కున్నట్టుగా నా భర్త కేజే కుమార్ని లాక్కొని పోతా అంటే ఇదేమి మనం ప్రజా సమస్యలో ఉన్నామా, ఎక్కడ అడవిలో ఉన్నామా, జంతువుల మందిరని చాలా ఘోరంగా చేస్తున్నారండి మమ్మల్ని. అయితే మటం అందరూ అడుగుతున్నారు ఫోన్ చేసి, ఏమి ఈ నగరిలో మట్టమే ఓటమి చెందాడా ముద్దుకృష్ణం నాయుడు? ఇంకెక్కడ ఎవరు ఓడిపోలేదా? ఎమ్మెల్యేలు గెలవడం లేదా, ఓడిపోవడం లేదా? ఎందుకు ఇంత మీ మీద ఇంత కక్ష కట్టి మిమ్మల్ని ఇంత ఇబ్బందికి గురి చేసి ఎప్పుడు కోర్టులు, కేసులు, పోలీస్ స్టేషన్ అని మీ పిల్లలు, మా అన్న పిల్లలు, వాళ్ళ పిల్లలు ఎక్కడ ఉండే వాళ్ళు లేని వాళ్ళని తీసుకొని వచ్చి పేరు రాసేసి లైన్గా ఎంతమంది ఉన్నా మా బంధువులు అందరినీ దాంట్లో ఇరికిచ్చేస్తున్నారు. ఈ కాలమంతా మాకు దీనికే వెళ్తున్నాయి. అందుకే దయచేసి మాకు న్యాయం కలిగించాలని మేము ఇక్కడికి రావడం జరిగింది.